తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేగింది. టీవీకే సర్కార్ను కూల్చే కుట్ర భగ్నమైంది. 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నం జరిగినట్లు బహిర్గతమైంది. దీనికి సంబంధించిన ఓ కన్సల్టెన్సీ అధికారి సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ కుట్రలో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుట్రపై తమిళనాడు ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేగింది. టీవీకే సర్కార్ను కూల్చే కుట్ర భగ్నమైంది. 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నం జరిగినట్లు బహిర్గతమైంది. దీనికి సంబంధించిన ఓ కన్సల్టెన్సీ అధికారి సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ కుట్రలో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుట్రపై తమిళనాడు ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అప్డేట్స్ చెన్నై నుంచి మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, టీవీకే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో టీవీకే పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. చెన్నై పోలీసులు విడుదల చేసిన వివరాల ప్రకారం టీవీకే ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో లంచం ఇచ్చి పార్టీకి రాజీనామా చేయించేందుకు ప్రయత్నం జరిగిందని, ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేశారని కూడా తెలుస్తోంది. ఈ కేసులో టీవీకే ఎమ్మెల్యేలకు 35 కోట్లు ఆఫర్ ఇచ్చి వారిని రాజీనామా చేయించడంతో పాటు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ పై కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని ప్రలోభ పెట్టినట్లు కూడా తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని తెలుస్తోంది. అలాగే అందులో ఈ అరెస్ట్ అయిన వారిలో యూట్యూబర్ కార్తిక్ తో పాటు ఇండియన్ పొలిటికల్ డెమోక్రటిక్ స్ట్రాటజిస్ట్ వ్యవస్థాపకుడు తిరువునావుకరసు అనే పేరు కూడా వినిపిస్తోంది. అలాగే దర్యాప్తులో మాజీ డిఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ అలాగే ఆయన సోదరుడు అశోక్ కుమార్ కూడా సంబంధాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత నేతల నుంచి కానీ లేదా వారికి సంబంధించిన ఫ్రెండ్స్ దగ్గర నుంచి, సన్నిహితుల దగ్గర నుంచి కూడా ఎటువంటి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు. తమిళనాడు ఇంటెలిజెన్స్ విభాగం కీలక కుట్రను భగ్నం చేసినట్లు తెలుస్తోంది. ఒకేసారి దాదాపు 15 మంది టీవీకే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరిగిందని కూడా నిఘా వర్గాలు గుర్తించినట్లయితే ప్రచారం అయితే జరుగుతోంది. టీవీకేకి ఉండేటువంటి 107 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సహాయాన్ని అందించాయి. అయితే టీవీకేలో ఉండేటువంటి దాదాపు 15 మంది ఎమ్మెల్యేలపై ఈ ఎమ్మెల్యేలకు దాదాపు 35 కోట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ప్రయత్నం జరుగుతుందని కూడా తెలుస్తోంది. ఇటీవల కూడా ఏఐడిఎంకే నుండి కూడా ఎమ్మెల్యేలు రాజీనామాలను చేసినప్పుడు స్పీకర్ వేగంగా ఆమోదించిన వ్యవహారం కూడా ప్రస్తుతం మద్రాస్ హైకోర్టులో అయితే విచారణ జరుగుతోంది. ఈ రాజకీయ పరిణామాలను ప్రతిపక్ష పార్టీలైతే పౌచింగ్ పాలిటిక్స్ గా కూడా అభివర్ణిస్తున్నాయి. మరోవైపు ఇదే వ్యవహారం పైన చెన్నై పోలీసులు అలాగే ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తుని మరింత వేగవంతం చేస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం వెనుక ఎవరైనా ఉన్నారా, దీనికి విస్తృత రాజకీయ నెట్వర్క్ ఉందా, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పై వస్తున్నటువంటి ఆరోపణలు ఇప్పటి వరకు దర్యాప్తు దశలోనే ఉన్నాయి. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన కానీ తుది నిర్ణయం కానీ వెలువడలేదు. మరి ఎవరున్నారు ఈ విషయంపై అని ఇప్పటికే దర్యాప్తు అయితే జరుగుతోంది. థ్యాంక్ యూ సిరి. దీనిపై తమిళనాడు మంత్రి అంశంపై తమిళనాడు మంత్రి నిర్మల్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. எங்களோட சேருங்க, உங்களுக்கு அது தரது எதுவுமே இல்லை. எங்களுக்கு நம்பர்ஸ் இருக்கு. கூட்டணி கட்சியிலேருந்து நாங்கள் பேசினோம். கூட்டணி கட்சிகளில் இப்போ நாங்கள் காங்கிரஸ், கம்யூனிஸ்ட் அனைவரும் சேர்ந்து எங்களுக்கு ஆதரவு கொடுக்குறேன்னு சொன்னாங்க. ஏன்னா அது மக்களுடைய தீர்ப்பு. நீங்கள் எடப்பாடி போய் முதல்வராக்கணும் கூட்டணி கட்சி சொன்னோன்னு யார் உங்களோட பயணிப்பா? ஸ்டாலினோட யார் பயணிப்பா? எடப்பாடி முதல்வராக்கிறதுக்கு அவங்களுக்கு காங்கிரஸும் பிஜேபியோட நின்று பிஜேபியோட ஜெயிச்ச எடப்பாடி முதல்வராக்கிறதுக்கு அவங்க காங்கிரஸும் கம்யூனிஸ்டும் அண்ணன் திருமாவளவரும் இல்லை ஐயமூலம் இருப்பாங்க. ஐயமூலம் ஐயா காதல் தெளிவாக சொன்னார்ல,
பிஜேபியோட ஜெயிச்சு எடப்பாடியை முதல்வராக்கிறதுக்காக ஸ்டாலின் நாங்கெல்லாம் சேர்ந்து இவ்வளவு வேலை பார்த்தோம்னு சொன்னாங்க. அதான முக்கிய காரணம். அதுக்கு தானே வெளியேறினாங்க. அவரெல்லாம் எங்களோட சேர்ந்து இன்னைக்கு ஆட்சி அமைக்க மக்களோட தீர்ப்பை ஏற்றுக்கிட்டாங்க. அதையும் பொறுத்து கொள்ள முடியாமல் வீட்டில் சும்மா உட்கார்ந்துக்கிட்டு எந்த வேலையும் செய்யாமல் இன்னைக்கு உங்களுடைய மகன் வந்து அரசியலில் எதுவுமே தேர மாட்டான்னு தெரிஞ்சுக்கிட்டு இப்படியாவது குறுக்கு புத்தியில் நீங்கள் வந்து இன்னைக்கு யாரையாவது விலை கொடுத்து வாங்க முடியும்னு நினச்சிங்கன்னா அது நடக்காது. நீங்கள் வந்து உங்களுடைய மகன் 5 வருஷம் நீங்கள் ட்ரெயின் பண்ணி பார்த்தீங்க, எதுவுமே நடக்கல. அவர் ஒரு தற்போது கொஞ்ச நேரத்துக்கு முன்னாடி உங்களுக்கு வந்து சென்னை காவல்துறை மூலியமாக ஒரு ப்ரெஸ் ரிலீஸ் வந்திருக்கும். அதாவது நான் இந்த 40 நாளாக சொல்லிட்டு இருக்கோம், திமுகவும் திரு ஸ்டாலின் அவர்களும் திரு எடப்பாடி அவர்களும் சேர்ந்து குறுக்கு வழியில் ஆட்சி அமைக்க முயற்சி செஞ்சுட்டு இருக்காங்கன்னு சொல்லிட்டு இருந்தோம். அதுதான் இன்னைக்கு அதோடைய வெளிப்பாடு. அவர்கள் அனைவரும், அதாவது திமுக சேர்ந்த முக்கியமான நபர்கள், செந்தில் பாலாஜி போன்ற நபர்கள், அவர்கள் வந்து ஸ்டாலினுடைய உத்தரவின் பேரில், உதயநிதி உத்தரவின் பேரில் செந்தில் பாலாஜி போன்ற ஆட்கள் வந்து எங்களுடைய பல எம்எல்ஏக்களை தொடர்பு கொண்டு நாங்கள் உங்களுக்கு 10 கோடி தரோம், 20 கோடி தரோம், 50 கோடி தரோம்னு சொல்லி தொடர்பு கொண்டு ஒவ்வொருவரையும் இந்த 40 நாட்களாக அவர்கள் தொடர்பு கொள்ளாத எம்எல்ஏக்களே கிடையாது, அனைவரையும் ஒவ்வொரு வழியில் பேசிக்கிட்டே தான் வர்றாங்க. நாங்கள் கண்டிப்பாக இதை வந்து சட்டப்பூர்வமாக நடவடிக்கை எடுக்கணுன்ற பட்சத்தில் ஒரு எம்எல்ஏ, எங்களுடைய எம்எல்ஏ வந்து அவரிடம் தொடர்பு கொண்டு அவர் வேண்டாம்னு சொன்ன பிறகு அவரை வந்து இவர்கள் மிரட்டும் தோணியில் பேசியிருக்கிறார்கள். அவர் கொடுத்த புகாரின் அடிப்படையில் இன்னைக்கு வந்து கையும் களவுமாக அந்த பணம்